హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఈరోజు మన హైదరాబాదులో ఉన్న గుజరాతీల ఇష్ట దైవమైన స్వామి నారాయణ దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను. మన హైదరాబాదులో ఉన్న గుజరాతీలు అందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి ఈ భగవంతుని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ దేవాలయం వచ్చేసి మొత్తం కూడా వైట్ మార్బుల్స్తో నిర్మించడం జరిగింది. సికింద్రాబాద్ రసూలుపురాలో ఈ దేవాలయం ఉంటుంది. దీనిని బాబ్స్ స్వామి నారాయణ మందిర్ అని భక్తులు పిలుచుకోవటం జరుగుతుంది. ఈ దేవాలయంలో స్వామి నారాయణతో పాటు ఆయన శిష్యుల విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో మనకున్న హిందూ సాంప్రదాయంలో ఉన్న ప్రతి పండగను కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అక్షరధామ్ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దేవాలయాలు మొత్తం 600 పైగా ఉండటం జరిగింది. సనాతన ధర్మంలో మోక్షాన్ని చేరుకోవడానికి అనేకమైన సాంప్రదాయాలు ఉన్నాయి. అందులో ఉద్ధవ సాంప్రదాయం ఒకటి. ఈ స్వామినారాయణ ప్రతిష్టాపించిన సాంప్రదాయమే ఉద్ధవ సాంప్రదాయం. ఉద్ధవుడు శ్రీకృష్ణుడి యొక్క స్నేహితుడు. శ్రీకృష్ణుడితో స్నేహం చేసి ముక్తిని పొందటం జరిగింది. దేవుడితో సఖ్యతగా జీవించటం, స్నేహపూర్వకంగా ఉండటం వల్ల జీవితాలు ఆనందంగా సాగిపోతాయని స్వామినారాయణ్ నమ్మటం జరిగింది. ఆయన నమ్మిన సిద్ధాంతాన్నే ఉద్ధవ సాంప్రదాయం కింద తీసుకొని రావటం జరిగింది. సనాతన ధర్మంలో ఉన్న అనేకమైన మోక్షానికి చేరుకునే సాంప్రదాయాల్లో ఇది నవీన సాంప్రదాయం. మీరిప్పుడు చూస్తుంది మొత్తం కూడా దేవాలయం యొక్క లోపలి భాగాన్ని. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. గుజరాతీ భక్తులు ఎక్కువగా ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకోవటం జరుగుతుంది. గుజరాతీలు అందరూ కూడా ఈ దేవాలయాన్ని చాలా శక్తివంతమైన దేవాలయంగా భావించడం జరుగుతుంది. ఈ దేవాలయంలో మనకి స్వామి నారాయణతో పాటు మిగతా దేవతామూర్తులు కూడా కనిపిస్తాయి. మీరిప్పుడు చూస్తుంది శ్రీరామచంద్రమూర్తి మరియు సీతామాతను. ఆ పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి లక్ష్మీ తల్లితో దర్శనం ఇవ్వటం జరుగుతుంది. అక్షరధామం కింద ప్రపంచవ్యాప్తంగా స్వామినారాయణ దేవాలయాన్ని స్థాపించడమే కాకుండా మన సనాతన ధర్మంలో ఉన్న విశిష్టతను ప్రపంచ నలుమూలలా తెలియచేయటం కోసం ఈ స్వామినారాయణ సంస్థ అయిన అక్షరధామ్ చాలా కృషి చేయడం జరిగింది. ఎందుకంటే మన సనాతన ధర్మంలో చాలా మూఢనమ్మకాలు ఉన్నాయని, అజ్ఞానం ఉందని పాశ్చాత్యులు ఎక్కువగా భావిస్తూ ఉంటారు. వాటన్నిటినీ రూపుమాపి మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పదనాన్ని పాశ్చాత్యులకు తెలియజేసేలా చేసి ఇతర దేశస్థులు కూడా మన సాంప్రదాయాన్ని గౌరవించేలా చేయటంలో ఈ అక్షరధామ్ ఫౌండేషన్ చాలా కృషి చేయటం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తుంది కూడా గర్భాలయంలో ఉన్న దేవతామూర్తి घनश्याम ఇక్కడ महाराज స్వామి నారాయణతో పాటు ఆయన శిష్యులు విగ్రహాలు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ దేవాలయంలోకి అడుగుపెట్టిన వెంటనే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ దేవాలయంలో ధ్యానం చాలా బాగా కుదురుతుంది. ఈ దేవాలయానికి వచ్చి స్వామి నారాయణను దర్శించుకోవటం వల్ల మనలో జ్ఞానశక్తి పెరుగుతుందంట. అజ్ఞాన తిమిరాన్ని తొలగించి ఈ మహాభక్తుడు శ్రీకృష్ణుడి యొక్క భక్తుడైన స్వామినారాయణ మనలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడని గుజరాతీలు అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. ఈ దేవాలయంలో ఉదయం 7 గంటలకి హారతి ఇవ్వటం జరుగుతుంది. అలాగే సాయంత్రం 7 గంటలకు కూడా హారతి ఇస్తారు. ఈ హారతిని దర్శించుకోవటం చాలా గొప్ప అనుభవాన్ని ఇస్తుందంట. సాయంత్రం వేళలో ఈ దేవాలయాన్ని వందలాది మంది భక్తులు వచ్చి దర్శించుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా మీరిప్పుడు చూస్తుందే స్వామి నారాయణ వారి యొక్క మూర్తిని. ఇంకా గొప్పగా చెప్పాల్సిన విశేషం ఏంటంటే ఈ దేవాలయంలో ఉన్న స్వామి నారాయణని మనస్ఫూర్తిగా మనం నమ్మి స్వామివారిని సేవించుకుంటే మనకున్న ధర్మబద్ధమైన కోరికలు కూడా ఇక్కడ నెరవేరటం జరుగుతుందంట. ఈ దేవాలయంలో మనం ఎక్కడ చూసినా కానీ వైట్ మార్బుల్స్తో కనిపిస్తుంది. మరియు చాలా పరిశుభ్రమైన వాతావరణంలో ఈ దేవాలయాన్ని ఉంచడానికి ఈ భక్తులు చాలా కృషి చేస్తూ ఉంటారు. ఈ దేవాలయంలోకి మనం అడుగుపెట్టిన వెంటనే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎవ్వరు కూడా అల్లరి చేయటం కానీ, వెకిలి చేష్టలు చేయటం కానీ ఈ దేవాలయంలో మనకి కనిపించదు. ఈ దేవాలయంలో స్వామి నారాయణని నమ్ముకొని మనం 5 ప్రదక్షిణాలు, 11 ప్రదక్షిణాలు, 108 ప్రదక్షిణాలు స్వామివారికి అప్పచెప్పి మనకున్న ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చమని ప్రాధేయపడితే స్వామివారు మన కోరికను తప్పనిసరిగా నెరవేరుస్తాడంట. ప్రపంచానికి మన భారతదేశ చరిత్రను, మన భారతీయతను మరియు మన సనాతన ధర్మాన్ని విశిష్టతను
తెలియజేసేలా చేసిన ఈ స్వామినారాయణ గురించి క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఈ స్వామినారాయణ వచ్చేసి అయోధ్యకి సమీపంలో ఉన్న చాపయ అనే గ్రామంలో 1781 సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఆయన పూర్వం ఆశ్రమంలో ఆయన పేరు వచ్చేసి ఘనశ్యామ్ అనే పేరుతో ఆయన్ని పిలవటం జరిగింది. అయితే 7 సంవత్సరాలు పాదయాత్ర చేసి భారతదేశం నలుమూలలా పర్యటించి జ్ఞానాన్ని ఆయన పొందటం జరిగింది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ కోసం తపస్సు చేసి ఆయన శ్రీకృష్ణుడి సాక్షాత్కారాన్ని పొందటం జరిగింది. భారతదేశంలో ముఖ్యంగా మన సనాతన ధర్మంలో ఉన్న మూఢనమ్మకాలు మరియు అజ్ఞానానికి సంబంధించిన అనేక విశేషాలపైన స్వామినారాయణ పోరాటం చేయటం జరిగింది. సామాజిక సంస్కర్తగా ఈయన గొప్ప పేరు తెచ్చుకొని ఆ తర్వాతగా భగవంతుడుగా మారటం జరిగింది. ఈయన చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. ఈయన గురించి తెలుసుకోవటం వల్ల మనలో ఉన్న అజ్ఞాన తిమిరం కూడా తొలగిపోయి జ్ఞానజ్యోతి వెలగటం తప్పనిసరిగా జరిగి తీరుతుంది. గుజరాతీల ఇష్టదైవం, కులదైవం వాళ్ళు ఏ కార్యం తలపెట్టినా సరే స్వామినారాయణ్‌ని మనసులో తలుచుకొనే ఆ కార్యాన్ని తలపెట్టడం జరుగుతుంది. స్వామివారిని తలుసుకొని తలపెట్టిన ఏ ధర్మబద్ధమైన కార్యమైనా సరే తప్పనిసరిగా నెరవేరి తీరుతుందంట. గుజరాతీలతో పాటు మన హైదరాబాద్‌లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ దేవాలయానికి ఎక్కువగా రావటం జరుగుతుంది. సామాన్యమైన కుటుంబంలో జన్మించిన ఈ స్వామినారాయణ మొదట సంఘ సంస్కర్తగా ఉండి, సమాజంలో ఉన్న అనేక దురాచారాలపైన పోరాటం చేయటం జరిగింది. తర్వాత శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్కారం పొంది, తానే దేవుడుగా మారి గుజరాతీల కులదైవంగా మారటం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్నాం సనాతన ధర్మంలో అనేక మంది గురువులున్నారు. వాళ్ళు నార్మల్‌గా సామాన్య కుటుంబంలోనే పుట్టడం జరిగింది. గురువులుగా ఉండటం జరిగింది. తర్వాత గురువుగానే చనిపోవటం కూడా జరుగుతుంది. కానీ స్వామినారాయణ అలా కాదు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి గురువుగా మారి తర్వాత దేవుడుగా మారటం జరిగింది. స్వామినారాయణ తను జీవించున్నంత కాలంలో 6 మందిరాలను నిర్మించడం జరిగింది. వాటి ద్వారా మన సాంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజేసేలా చేశాడు. చూశారు కదా ఫ్రెండ్స్! ఈ వీడియో మీకు నచ్చింది కదా! నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకొక విశేషం ఏంటంటే లైక్ చేసి కామెంట్ చేయండి. దానివల్ల మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ ఇంకొక ప్రసిద్ధ దేవాలయం వీడియోతో మీ ముందుకొస్తాను. మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేసి మంచి మంచి దేవాలయాల వీడియోలు మీకు అందించేలా చేస్తారని నమ్ముతున్నాను. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్ ఫ్రెండ్స్.